సెహర్. సెహర్ ఏమైంది? వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఎమోషనల్ అవుతారు అనుకున్నాము, కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ అయ్యారు. వాట్ హ్యాపెండ్? నేను 5 years ఒక అతన్ని చాలా ఇష్టపడ్డాను. సో ఐ వాంట్ టు గెట్ మ్యారీ టు హిమ్. బట్ ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే తను నన్ను వద్దనుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నేను ఐ థాట్ ఆఫ్ అదే సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. పాస్ట్ అండ్ అతను నన్ను చాలా అబ్యూజ్ చేశాడు. హీ బెట్ మీ. నా ఇయర్స్లో నుంచి నాకు బ్లడ్ కూడా వచ్చేది. అప్పుడు నేను సూసైడ్ చేసుకోకుండా ఉన్నందుకే ఇవాళ రోజు నేను ఇలాంటి స్టోరీ విని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటివి చేయడం వల్ల మా పర్సనల్ లైఫ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పర్సనల్గా దే విల్ గో త్రూ సంథింగ్ దట్ వీ కెనాట్ షేర్ హియర్, బట్ యూ మేడ్ అస్ టు షేర్ దమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాంటి నెగటివ్ థాట్స్ ఎప్పుడు మీకే కాదు ఎవరికి రాకూడదు. ఆడియన్స్ మీరందరికి కూడా ఎప్పుడైనా మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మేము ఫస్ట్ ప్రేమించాలి. సో దట్స్ ఓకే. ఇంకా ఉంది పండగ, ఫెస్టివల్స్ ముందు ముందు. డోంట్ క్రై. ఆ ఇన్సిడెంట్ వాళ్ళు చెప్తున్నంతసేపు ప్రవీణ్ గారు కూడా చాలా డల్ గా ఉన్నాడు. రా ప్రవీణ్, నీ స్టోరీ కూడా విందాం. నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని అయితే నిజంగా లవ్ చేశా. నా స్కూల్ లైఫ్లో కానీ నా స్టడీలో కానీ ఊర్లో కానీ లేకుండే. నాకు లవ్ అంటే ఏంటిది అనేది తెలియదు. కానీ సిటీకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి నాకు మంచిగా పరిచయం అయ్యి మంచిగా నన్ను అర్థం చేసుకుంది. ప్రతి విషయంలో నాకు మంచిగా తోడుండేది, నన్ను ప్రోత్సహించేది, నేను ఏం చేయాలి బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళింది. ఒకానొక టైంలో అంటే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనేసి నేను వెళ్ళిపోదాం అనుకునే టైంలో కూడా నాతో మాట్లాడినప్పుడు తను ఒకటే చెప్పేది, నువ్వు కన్ఫర్మ్ గా ఇది చేయగలుగుతావు, ఎందుకంటే నీకు ఎలాగో మీ అమ్మ లేదు, ఇప్పుడు మీ ఫ్యామిలీకి నువ్వే చూసుకోవాలి, కాబట్టి నువ్వు ఇది చేయగలుగుతావు, చెయ్యి, నువ్వు నిలబడగలుగుతావు అనేసి మంచి బూస్టప్ నాకు ఇచ్చి నాతో మాట్లాడేది. ఫోన్ లో మాట్లాడుకునేటోళ్ళం చాలా. తర్వాత నాకేమనిపించిందంటే ఓకే, నా గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా గురించి ఆలోచించే వ్యక్తి ఉన్నది, ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే నాకు చాలా బాగుంటది అనేసి నేనేం చేసా, తనకి ప్రపోజ్ చేశా. ప్రపోజ్ చేసినాక తను ఎలా తీసుకుందో నాకైతే తెలియదు. తను ఏం చేసిందంటే తర్వాత మాట్లాడడం బంద్ చేసింది. మాట్లాడడం బంద్ చేసిన తర్వాత ఒక రోజు కలిసి నాతోటే ఏమందంటే, నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నువ్వు ప్రేమ అనుకున్నావు, కానీ నువ్వు ఒక నార్మల్గా నేను ఒక ఫ్రెండ్లా మాట్లాడా, నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టింది. మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే. ఆ రోజు నుంచి వెళ్ళి మాట్లాడడం అంత ఏం లేదు, పూర్తిగా బంద్ అయింది. నేనేమనుకుంటానంటే నేనే తప్పు చేసిందేమో, నాకు ఒక పార్ట్నర్ కావాలనుకోవడం నా తప్పేమో, నేను అనవసరంగా ప్రపోజ్ చేసిందేమో అనేసి నాకు బాధ అనిపించింది. కానీ నా జీవితంలో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పటి వరకు ఈ 6 years నేను వేరే అమ్మాయితోటి ఏ అమ్మాయితోటి మాట్లాడలే. బేసిక్గా వేరే అమ్మాయిని ప్రేమించాలనే థాట్ కూడా రాలే ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత. అక్క ఒక్క నిమిషం, అసలు వాడు ఏం చెప్పాలనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు ప్రవీణ్. ఏదో నువ్వు నన్ను నెగిటివ్ చేయాలనుకుంటున్నావు, అది మాత్రం నాకు గ్యారంటీగా అర్థమైపోయింది. ఫైమా, నేనైతే నీ పేరు పెట్టలేదు, నేను అనలేదు. నేను ఇంకొకటి మ్యామ్ నేను చెప్పాలనుకున్నది అంటే, నేను అమ్మాయి అని చెప్పినా కానీ నేను వాళ్ళ పేరు అయితే చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. అదేదో నువ్వు సిన్సియర్గా అంటే నా కోసం ఏదో వెయిట్ చేస్తున్నట్టు. ఒక్క నిమిషం ఫైమా, ఒక్క నిమిషం ప్రవీణ్. ఇన్ఫాక్ట్ నేను ఇది చెప్పాలనుకున్నా. అదేంటంటే ప్రవీణ్, ఆ అమ్మాయికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇది ఈమెనా వేరే అమ్మాయి నాకు తెలీదు. నెగిటివ్ గా అయితే ఆ అమ్మాయి మిమ్మల్ని తిప్పలేదు, ఒక ఫ్రెండ్ గా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది. సో ఏ పరంగా అయినా మీరు అయితే ఆ అమ్మాయిని నెగిటివ్ గా ఆలోచించకూడదు. నేను నెగిటివ్ గా నేను ఆలోచించలే. నేనేమనుకున్నా, నాకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకున్నారు. కానీ మేము అనుకున్నవి జరగవు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క మనిషికి ఒక లైఫ్ అనేది ఉంటది, వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, వాళ్ళకి ఒక ఆలోచనలు వేరేగా ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు అందరితో సెట్ కారు కాబట్టి సో ఇట్ ఈస్ ఓకే. అండ్ ఫైమా, యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ టు దిస్. లేదక్క, వాడు చెప్పేది అంటే ఇండైరెక్ట్ నాకే అని నాకు అనిపిస్తుంది.
మరి తను ఎలా చెప్పాడో నాకు తెలియదు కానీ. ఫైమా నేనైతే నీ పేరు పెట్టలేదు, నిన్ను అనలేదు. నేను నన్నుంటే నాది తప్పు, కానీ నేను నిన్ను అనలేదు. ఏమక్క వాంటెడ్ గా ఏదేదో చెప్పేస్తాడు, ఆఖరికి పోయి నేనే నెగిటివ్ అవుతా. లవ్ చేసింది వాడే, వద్దన బ్యాక్ అంటే తను మాట్లాడిన తర్వాత నేను తనతో ఏం మాట్లాడాలని కూర్చోబెట్టుకుని ఏం చేశాను అంత నాకు తెలుసు, వాడికి తెలుసు. కానీ పైకి మాత్రం జనాలకి తను లవ్ చేస్తుండే, నేను నెగ్లెక్ట్ చేశాను, నేను వేరే వాళ్ళని లవ్ చేశాను తన ముందే, అది ఇది అని చెప్పేసి నెగిటివ్ గా అనుకుంటారు. నువ్వు ఇట్లా మళ్ళీ నెగిటివ్ గా అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కూడా చెప్పినా, ఒక 2 నెలల్లో పెళ్లి అని కూడా చెప్పినా, కానీ మళ్ళీ టాపిక్ తీసి మళ్ళీ నన్ను నెగిటివ్ చేస్తున్నావు. సో లైఫ్ లాంగ్ నేను నీతో అసలు మాట్లాడదలుచుకోలేదు, సీరియస్ గా చెప్తున్నాను నేనైతే. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం. బేసిక్గా నేను కూడా అందరికీ నేను ఒకటి చెప్తానా, ఇదే ప్లాట్ఫామ్ మీద ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. నేను అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ రోజు నుంచి ఈ స్టేజ్ అయితే కలిపిందో అదే స్టేజ్ సాక్షికి చెప్తాను ఫైమా, నీకు నాకు ఏ సంబంధం లేదు. నెక్స్ట్ కాంచి నువ్వు నాతోటి నువ్వు ఏ చేయొద్దు, నేను నీతోటి ఏది చేయను. నెక్స్ట్ మమ్మల్ని ఆదరించే ఆడియన్స్ అందరికి కూడా ఒకటి ఏంటంటే, తన గురించి నన్ను ఏం అడగకండి, నా గురించి తనను కూడా ఏం అడగకండి అని అదొకటి కోరుకుంటూ. ఫైమా తప్పుగా అనుకోవద్దురా, నేను ఒక మాట చెప్తాను. తన పేరు చెప్పాడు చెప్పలేదు, ఆడియన్స్ ఎలా అర్థం చేసుకున్నారు, లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎంత బాగా చూసుకున్నావు, ఎంత సపోర్ట్ చేశావో, అతని ఎదుగుదలకి నువ్వు ఎంత సపోర్టివ్ గా పక్కన నిలబడ్డాడని ఆ అబ్బాయి చెప్పాడు. అలాగే నేను ఇలా అనుకున్నాను, నేను ఒక ప్రపోజల్ తో వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి నేను ఆ ఉద్దేశంతో నిన్న చూడలేదు, ఒక ఫ్రెండ్ గాని నిన్ను చూసానన్నది కూడా క్లారిటీ ఇచ్చాడు. అతను నీ పేరు చెప్పలేదు, అయినా నీకు అనిపించింది, అయినా నీ గురించి అతను ఏం మాత్రం కూడా తప్పుగా చెప్పలేదు. ఎవ్వరు నీ గురించి ఏం అనుకున్నా సరే అవన్నీ ఇలా తీసి ఇలా పారేసేసి అంతే. ఎందుకంటే నీ గురించి నీకు తెలుసు, నీ గురించి వాడికి తెలుసు, నీ గురించి మా అందరికీ తెలుసు. నువ్వెంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు, నువ్వేంటి అన్నది ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఎవరో గొడ్డంగాడు చెప్పాడని నువ్వే ఫీల్ అవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ప్రవీణ్. సో తప్పేం లేదు, నీకు అనిపించింది, జెన్యూన్ గా ఒక ఫీల్ అనిపించింది, నువ్వు వెళ్ళి చెప్పావు. ఆ అమ్మాయి లేదురా నేను నిన్ను ఫ్రెండ్ గానే అనుకున్నానని చెప్పింది. ఇది చాలా చాలా న్యాచురల్ గా ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగేటువంటి విషయం. దీంట్లో తలదూర్చడానికి ఎవ్వరికి అర్హత లేదు, యోగ్యత లేదు, వాళ్ళకి రైట్స్ కూడా లేదు. నాకు మీరు నిజంగానే గౌరవ మర్యాద ఇచ్చేటట్టుంటే ఫైమా అండ్ ప్రవీణ్ ఎప్పటికీ ది బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉండాలి, మిగిలిపోవాలి. వాడి ఎదుగుదలకి ఎప్పుడు నువ్వు తోడు ఉండాలి ఫైమా. అలాగే నీకు ఏ ఒక్క చిన్న బాధ వచ్చినా కష్టం వచ్చినా షేర్ చేసుకోవడానికి ప్రవీణ్ కూడా నీ పక్కనే ఉండాలి. ప్లీజ్ అలాగే ఉండండి. నేను ఒకటైతే చెప్తాను మ్యామ్, ఫైమాకు కూడా చెప్పా ఈ మాట. నీకు ఎలాంటి సిచ్యువేషన్ కానీ, నీకు ఎలాంటి సపోర్ట్ కానీ ఫస్ట్ ఫోన్ చేస్తే నేను వచ్చి నీ ముందుంటా ఫైమా. పెళ్ళయ్యాక అమ్మాయి నీకు ఫోన్ చేస్తే అదే ఇష్యూ అవుద్దురా. ప్రవీణ్, ఫైమా, నాకు మీరు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీ ఇద్దరు మీకోసం కాకపోయినా మీ వ్లాగ్స్ కోసమని కలిసి ఉండండి ప్లీజ్. నేను సబ్స్క్రైబర్ని మీకు.